కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ ముక్తి రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా గోపుర కలశ పునర్ప్రతిష్ఠ చేశారు. దాదాపు 6 నెలల క్రితం ఇక్కడి గోపురంపై ఉన్న కలశం కొన్ని కారణాలతో కింద పడిపోయింది. అయితే ఆలయ సిబ్బంది తిరిగి గోపురంపై కలశాన్ని ఏర్పాటు చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహించారు. ఇది అరిష్టమంటూ వేద పండితుల సలహాలతో రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో స్పందించిన దేవాదాయ శాఖ వెంటనే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన 5 వేద పండితులు ఇక్కడికి రప్పించి రుద్రహోమం జరిపించి గోపురంపై కలశ స్థాపన చేశారు. దీంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. దాదాపు 6 నెలలుగా గోపురంపై కలశం లేకుండానే ఆలయంలో అన్ని రకాల పూజలు జరిగాయి. దీంతో అనేకమైన అనర్థాలు కూడా జరిగాయని వేద పండితులు విశ్లేషించారు. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన సైకతలింగం కొలువైన ముక్తి రామేశ్వర ఆలయం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత హనుమంతుడిని కాశీకి వెళ్లి శివలింగాన్ని తెమ్మని శ్రీరామచంద్రుడు ఆజ్ఞాపించారు. హనుమంతుడు వచ్చేసరికి తెల్లారే సమయం కావడంతో శ్రీరాముడే అక్కడ పెన్నా నది ఒడ్డున తన 2 స్వహస్త్రాలతో సైకతలింగాన్ని తయారు చేసి పూజలు నిర్వహించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి సైకతలింగంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ గోపురంపై కలశ స్థాపన జరగడం అరిష్టాలకు చెక్ పెట్టినట్లయిందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొద్దుటూరు పట్టణంలో వెలసి ఉన్న రామేశ్వర గ్రామంలో ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ ముక్తిరామేశ్వర దేవస్థానం యందు స్వామివారి గర్భగుడి మీద కలశంను ఈరోజు మరియు పునఃప్రతిష్ఠగా బంగారు పూత వెలిసి ఉన్న కలశ ప్రతిష్టను ఈరోజు వేద అర్చకుల మంత్రోచ్చలతో దేవాదాయ ఆధ్వర్యంలో పాలకమండలి చైర్మన్ సభ్యుల సమక్షంలో మరి గ్రామ ప్రజల సమక్షంలో అత్యంత వైభవంగా పునఃప్రతిష్ఠ చేసి కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ట కాబడినటువంటి ముక్తి రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం. ఈ దేవస్థానం అతి పురాతన మన కడప జిల్లాలో అతి పురాతనమైనటువంటి శైవ క్షేత్రంగా పేరు పొందింది. ఈ యొక్క దేవాలయంలో గత నెల పూర్వము కోతుల యొక్క తాకిడి ఎక్కువ ఉండటం వలన గర్భాలయం ప్రధాన శివాలయం గర్భాలయం పైన ఉండేటువంటి శిఖరం కొద్దిగా భిన్నం కావడం జరిగింది. దానికి మరలా ఆగమ సలహా తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు వరదరాజన్ రాజేష్ గారి యొక్క సూచనలను పరిగణలోకి తీసుకుని ఈరోజు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీధర్ గారు మరియు దేవస్థానం చైర్మన్ రాజారెడ్డి గారు కమిటీ సభ్యులందరూ కూడా కలిసి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బంగారు పూతతో పూసినటువంటి యొక్క శిఖరాన్ని ఈ రోజు గర్భాలయ శిఖరం ముందు ఈ రోజు వేద మంత్రముల సాక్షిగా అలాగే వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో అర్చకుల యొక్క భక్తుల యొక్క సమక్షంలో గ్రామ ప్రజల యొక్క సమక్షంలో కమిటీ సభ్యుల సమక్షంలో ముఖ్యంగా ప్రాంతీయులు మిత్రులు ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా శాస్త్రోక్తంగా జరపడం జరిగింది.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ ముక్తి రామలింగేశ్వర ఆలయంలో అయితే రాజ్ న్యూస్ ఎఫెక్ట్స్ తో ఘనంగా అక్కడ గోపుర కలశ పునర్ప్రతిష్ఠ చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ శాలిని. రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో రాష్ట్ర దేవాదాయ శాఖ తీవ్రంగా స్పందించింది. ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని త్రేతాయుగం నాటి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ గోపురంపై కలశం దాదాపు 6 నెలల క్రితం కనిపించకుండా పోయింది. అయినప్పటికీ ఆలయ అధికారులు గాని పాలక వర్గం గాని పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించలేదు. 6 నెలలుగా ప్రధాన గోపురంపై కలశం లేకపోయినా ఆలయంలో పూజలు పునస్కారాలు దేవుడికి నైవేద్య సమర్పణలు చేస్తూనే వస్తున్నారు. ఇలా చేయడం ఆ దేవదేవుడు కొలువైనటువంటి ఊరికి గాని ఆ జిల్లాకు గాని రాష్ట్రానికి గాని మంచిది కాదని వేద పండితుల అభిప్రాయాలతో రాజ్ న్యూస్ గత ఆగస్టు నెల 29న ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి హిందూ సంస్థలతో పాటు దేవాదాయ శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటికి గాని మేల్కొని ప్రొద్దుటూరు శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఆలయ ఈవో శ్రీధర్ వెంటనే తిరుమల శ్రీవారి ప్రధానార్చకులైనటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వేద పండితులను ప్రధానార్చకులను తర్వాత వేద పండితులను సంప్రదించారు. కలశ పునఃప్రతిష్టకు ఏం చేయాలో అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. తిరుమల నుంచే ప్రత్యేకంగా 5 వేద పండితులను రప్పించి ప్రత్యేక రుద్ర హోమాన్ని కూడా జరిపించారు. వేద మంత్రాల పఠనంతో బంగారు పూత పూజించినటువంటి కొత్త కలశాన్ని ఆలయ గోపురంపై పునఃప్రతిష్ఠించడం జరిగింది. దీంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిచింది కూడా. ఇక నిర్లక్ష్యానికి ఒడిగెట్టినటువంటి ఆలయ యాజమాన్యం కలశాన్ని కోతులు 2-3 రోజుల కిందట కిందకు పడేశాయని చెప్పుకురావడం వారి పరాకాష్ఠకు నిరసనమని కూడా తీవ్ర స్థాయిలో భక్తులు మండిపడుతున్నటువంటి దాఖలాలున్నాయి. ఇక శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రస్థానం గురించి విశ్లేషించుకుంటే ఇక్కడ కొలువైనటువంటి రామలింగేశ్వరుడు సైకత లింగాకారంలో ఉంటాడు. అదే పెన్నా నదిలోని ఇసుకతో తయారు చేయబడినటువంటి శివలింగాకారం దీన్ని త్రేతాయుగంలో స్వయాన శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించినట్టు కూడా మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుల వారు రావణాసురుడిని సంహరించి రావణుడు బ్రాహ్మణుడు కనుక ఆ పాతకాన్ని పోగొట్టుకునేందుకు శివుడిని పూజించాల్సి ఉంటుంది. అయితే అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో లంకాపురం నుంచి అయోధ్యకు వెళ్లేటువంటి సమయంలో ప్రొద్దుటూరు పెన్నా నది తీరానికి వచ్చేసరికి శ్రీరాముల వారు ప్రొద్దుటూరుకు వచ్చేసరికి పొద్దు కూడా వాలిపోతుంది. దీంతో రామసైన్యం అంతా అక్కడే బస చేసి తెల్లారి అంటే ఆ రాత్రికి తెల్లవారేసరికి పూజలు చేసి మళ్ళీ అయోధ్యకు తిరుగు ప్రయాణం చేయాలని కూడా రాముల వారు భావిస్తారు. ఆ నేపథ్యంలోనే కాశీలో ఉంటున్నటువంటి ఒక శివలింగాన్ని తెమ్మంటూ శ్రీరామచంద్రుల వారు హనుమంతుడిని పురమాయిస్తారు. దీంతో కాశీకి వెళ్ళినటువంటి హనుమ తెల్లారసరికి కూడా ఇక్కడకు చేరుకోలేకపోతాడు. దీంతో పుణ్యకాలం మీరిపోతుందనేటువంటి భావించిన రాముల వారు తెల్లవారుజామునే శుభగడియల్లో ఇక్కడ బస చేసినటువంటి పెన్నా నది ఒడ్డున ఉన్న ఇసుకతో లింగాన్ని కుప్పగా అమర్చి అదే ఇసుకతో అభిషేకం చేస్తారు. ఇలా సైకత లింగానికి శ్రీరాముడు పూజలు చేసి ముక్తిని పొందుతారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వాలయం అని కూడా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ టెంపుల్ ను అభివృద్ధి చేశారు. దక్షిణ కాశీగా ఇక్కడి రామేశ్వరానికి పేరుంది. ఇక్కడ రాముల వారిని కొలిస్తే ముక్తి లభిస్తుందని కూడా భక్తుల నమ్మకం. అయితే అటువంటి దేవస్థానంలో ఆలయ సిబ్బంది ఆలయ యాజమాన్యం ఇలాంటి పాతకానికి అంటే ఇలాంటి నిర్లక్ష్యానికి ఒడిగట్టి దాదాపు 6 నెలల సమయం వరకు ఇలాగే పూజలు పునస్కారాలు గావించారు. ఏది ఏమైనప్పటికీ రాజ్ న్యూస్ ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అరిష్టాన్ని మొత్తము 2 తెలుగు రాష్ట్రాలకు ప్రసారం చేయడం జరిగింది. దీంతో దేవాదాయ శాఖతో పాటు ఇతర హిందూ సంస్థలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కలశ స్థాపన పునఃప్రతిష్ఠ జరగడంతో భక్తుల్లో అయితే ఆనందం వెల్లివేస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.